రెండవది We're looking at number 2, రెండవది the peculiar saints. ప్రత్యేకమైన పరిశుద్ధులు. The peculiar saints. ప్రత్యేకమైన పరిశుద్ధులు. When we say somebody is peculiar, ఎవరైనా ప్రత్యేకమైన వారిగా కనబడితే he is different. అతను ఖచ్చితంగా విభిన్నమైన He వాడు, is distinct. చాలా He ప్రత్యేకించబడ్డవాడు. does not act like other people. అతడు అందరిలాగా ప్రవర్తించడు. When you insult other people, మీరు ప్రజల్ని గమనించినప్పుడు they get angry. మరి కోపం వస్తుంటుంది. This man is peculiar. ఈ వ్యక్తి ప్రత్యేకమైన వాడు. You insult him. చాలా మౌనంగా You గంభీరంగా ఉన్నాడు. assault him. చాలా మౌనంగా ఉన్నాడు. You abuse him. చాలా ఎదురడిగే వారిగా You మాట్లాడకుండా ఉన్నాడు. misrepresent him. చాలా పరిశుద్ధంగా ఉంటున్నాడు. Do that to the common people. కనుక సామాన్యులను అలాగా మనం చూడడానికి చేస్తే They get angry. వాళ్ళకేమో కోపం వస్తుంది. This man is peculiar. కానీ ఈ వ్యక్తి ప్రత్యేకమైన వాడు. He helps you. అతను మీకు సహాయం చేస్తాడు. And then you dishonor him. మీరు ఆయన్ని అగౌరవపరిచారు అనుకోండి, Do that to those ordinary people. అతనైతే మౌనంగా ఉంటాడు. వీళ్ళని They అగౌరవపరిస్తే help you and then you dishonor them. They get angry. అగౌరవ పొందిన వారు మరలా మిమ్మల్ని కోప్పడి అగౌరవపరుస్తారు. They vow in their lives they are not going to help anybody anymore. అలాంటి వారు తమ జీవితాల్లో ఎవ్వరికి ఎప్పటికీ సహాయం చేయలేరు. Look at this peculiar person. కానీ ఈ ప్రత్యేకమైన వ్యక్తుల వైపు చూడండి. Whatever you do, మీరేం చేసినా, whatever you say, మీరేం చెప్పినా, however you act, మీరెక్కడ ఎలా పనిచేసినా still the same positive, practical, peculiar man. వారింకను క్రియాత్మకమైన సానుకూలమైన దృక్పథంతోనే ఉంటారు. That's what the Lord wants to make out of us. ప్రభు మనల్ని ఆ విధంగా చేయగోరుతున్నారు. In 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. It says, but ye are a chosen generation, మీరు ఏర్పరచబడ్డ జనాంగం, a royal priesthood, రాజులైన యాజక సమూహం, and holy nation, పరిశుద్ధమైన జనాంగం. the peculiar people, దేవుని యొక్క పరిశుద్ధులైన peculiar ప్రజలు, people, ప్రత్యేకమైన జనాంగం. that ye might show forth the praises of him who has called you out of darkness into his marvelous light. ఆయన అంధకారములో నుండి తన యొక్క నిత్యమైన వెలుగులోనికి మిమ్మల్ని ఆ రీతిగా ఉంచబడుటకే పిలిచి ఉన్నాడు. Number 3. మూడవ